బోనాల సందర్భంగా ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక గుత్తాకు ఆలయ అధ్యక్షుడు జంగం మధుసూదన్ గౌడ్ ఇతర కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయబద్ధంగా మేళ తాళాలతో ఆయనను ఆలయంలోకి తీసుకెళ్లారు. బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి యొక్క మందిరం లోపల అమ్మవారి యొక్క మహాభిషేక కార్యక్రమం 3 గంటల నుండి ప్రారంభమై ఇప్పుడు మహా అలంకరణ మరియు బోనాల సమర్పణ కార్యక్రమం అవుతుంది. ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ పెద్దలు శ్రీ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యత వహించిన శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. కాబట్టి వారికి ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ ద్వారా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యావత్ ప్రజానీకానికి అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి ఉండాలని చేసి అమ్మవారికి ఈరోజు ఉదయం మహాభిషేక కార్యక్రమము మరియు మహాహారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికార యంత్రాంగంతో పాటు ధర్మకర్తలు మన మధుసూదన్ గారు మిగతా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారిని ఈ బోనాల సందర్భంగా మేమంతా కోరుకునేది ఒకటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కనకరించమని చెప్పి అమ్మగారిని కోరుకోవడం జరిగింది. తప్పనిసరిగా గత సంవత్సరం కూడా నేను ప్రభుత్వ పక్షాన్ని నేనే వచ్చాను. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పక్షాన శాసనమండలి అధ్యక్షులుగా ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషకరం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మిగతా మిత్రులకు, అధికార యంత్రాంగానికి, ప్రజలందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా మరొకసారి మీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా సుల్తాన్ షాహీ జగదాంబిక ఆలయంలో